భారతదేశంలో పునాది స్థాయి నుంచి నిర్మితమవుతున్న తొలి రాజధాని నగరంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన అమరావతి 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏమైందో చూశాం. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ పాలనలో పురుడు పోసుకుని వడివడిగా అడుగులు వేసిన అమరావతి ఆ తర్వాత జగన్ కక్షపూరిత వైఖరితో కుప్పకూలింది. నిత్యం వేల మంది పనివారి నిర్మాణ పనులు, వందల వాహనాల పరుగులతో కలకలలాడిన ఈ నగరం ప్రభుత్వం మారిన తర్వాత గత 5 ఏళ్లుగా పనులన్నీ నిలిచిపోయి అడవిని తలపించింది. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం అమరావతి పీక పిసికే ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో మళ్లీ అమరావతి దశ తిరిగింది. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ విధాన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణానికి పెద్దపీట వేశారు. తొలి ప్రాధాన్యంగా పోలవరాన్ని ఎంచుకున్న ఆయన బాధ్యతలు తీసుకున్న తొలి వారంలోనే అక్కడికి వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి ఆకలింపు చేసుకున్నారు. 70-80% వరకు నిర్మాణం పూర్తి చేసుకుని నిలిచిపోయిన ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస భవనాలు, మంత్రుల నివాస భవనాలు, న్యాయమూర్తుల గృహ సముదాయ భవనాలు, సీడ్ యాక్సెస్ రోడ్లు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలై ఆగిపోయిన ప్రాంతం, ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాల్ని చంద్రబాబు పరిశీలించారు. అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ వంటి ఐకానిక్ భవనాల కోసం పునాది వరకు నిర్మించారు. అవి 5 ఏళ్ల నుంచి నీటిలో నానుతున్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉందో కూడా చూశారు. పరిస్థితిని స్వయంగా చూసిన ఆయన తదుపరి పనుల్లో దేనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలో బాబు ఓ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని దేశంలోనే వినూత్న నగరంగా నిర్మించాలని నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం ఉంటుంది. 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోర్ రాజధాని ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా కేవలం 58 రోజుల్లో రైతుల నుంచి 34,000 ఎకరాల భూమి సేకరించారు. రైతులు తమంతట తాము క్యూ లైన్లో నిలబడి భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం మొత్తం దేశంలోనే ఒక విజయవంతమైన నమూనాగా నిలిచింది. ప్రజలు ఇచ్చిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 54,000 ఎకరాలను రాజధాని కోసం సేకరించారు. రోడ్లు, నిర్మాణాలు, రైతుల వాటా కింద తిరిగి ఇవ్వాల్సిన భూమి పోను ప్రభుత్వానికి రాజధానిలో 8,000 ఎకరాలు మిగులుతుంది. ల్యాండ్ పూలింగ్ కింద మొత్తం 29,881 మంది రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో నవనగరాలు నిర్మించడం ద్వారా నలుమూలల ప్రగతి బాటలు వేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాజధాని నిర్మాణాలపై 9,165 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో ప్రజాప్రతినిధుల కోసం 12 టవర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 288 ప్లాట్లు ఉన్నాయి. అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం 6 టవర్లలో 144 ప్లాట్ల నిర్మాణం మొదలుపెట్టారు. ముఖ్య కార్యదర్శుల ప్లాట్లు 25 ఉన్నాయి. వీటి మొత్తం ఖర్చు 246 కోట్లు. గెజిటెడ్ అధికారుల కోసం 384 ప్లాట్లతో 4 టవర్లు, టైప్ 2 కింద 336 ప్లాట్లతో 4 టవర్లు చేపట్టారు. న్యాయమూర్తుల కోసం 36 ప్లాట్లు నిర్మించాలని మొదలుపెట్టారు. ఇవి 28% నిర్మాణం పూర్తయ్యాయి. వీటికి 211 కోట్లు ఖర్చు చేశారు. మంత్రుల కోసం 35 ప్లాట్ల నిర్మాణం మొదలుపెట్టారు. రాజధాని అభివృద్ధి చెందితే ప్రభుత్వం వద్ద ఉన్న మిగులు భూముల విక్రయంతో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అందుకే దీనిని సొంతంగా నిధులు సమకూర్చుకోగలిగిన ప్రాజెక్టుగా పిలిచారు. పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చెందితే ప్రభుత్వం వద్ద ఉన్న భూమి విలువ 2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఎలాంటి అమరావతి ఎలా అయిపోయిందని బాబు బాధపడ్డట్టు తెలిసింది. ఏది ఏమైనా పనులు మొదలుపెట్టి గాడిలో పెట్టే సమయం ఆసన్నమైంది.